అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీకాకుళం జిల్లా జగన్ పర్యటనలో నడి రోడ్డుపై ఎస్ఐ ప్రవళిక పట్ల చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో చింతాడ రవికుమార్ తమ ఎదుట సరెండర్ కావాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో చింతాడ రవికుమార్ వీడియో ఇప్పుడు విడుదల చేశారు. జై జగన్ జై జగన్ అని చెప్పేశారు. ఆ స్లోగన్స్ రైట్ చేయడం ఒక మహిళా ఎస్ఐ ప్రవళిక గారు అని చెప్పేసి ఒక ఆడపడుచు తన తాలూకా ఆత్మగౌరవాన్ని, తన తాలూకా సమాజంలో ఉన్నటువంటి ఆడపడుచుకు ఉండాల్సినటువంటి గౌరవాన్ని బజారు పాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక నీచమైన ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం, అధినాయకులు, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నేను మొన్న చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ జరిగిన విషయం ఏమీ లేదు. అసలు జరిగిన సంఘటన వేరు. ఈటీవీలోనా, ఏబిఎన్ లోనా, ఆంధ్రజ్యోతిలోనా, ఈనాడు పేపర్లోనా, TV5 లోనా చూపించినటువంటి సంఘటన వేరు. ఆవిడకి ఎటువంటి అవమానం గాని, ఎటువంటి గౌరవాన్ని భంగం గాని అక్కడ జరగలేదు. ఆవిడ మాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఎస్ఐ మేడం గారు బాగా పరిచయం ఉన్నటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి ఆడపడుచు ఆవిడ. ఎంతో కాలంగా గత 2 సంవత్సరాలుగా ఆవిడతో ఎన్నోసార్లు మేము చెప్తూనే ఉన్నాను, మాట్లాడి అనేక సమస్యలపై ఆవిడ ద్వారా కూడా కొన్ని సమస్యలను పరిష్కరించుకొని రోజు ఆవిడతో టచ్ లో ఉన్నటువంటి వ్యక్తులు మేము. అలాగే ఇప్పుడు కేసులు పెట్టినటువంటి ఎంతో మందికి ఆవిడ అక్క చెల్లెలు వరుస. సో అటువంటి వ్యక్తి ఆవిడ. ఆవిడికి ఈ మధ్యన కొంతకాలం ఏంటంటే బాగోలేదు, హెల్త్ బాగోలేదు. తన హార్ట్ కి ఒక స్టంట్ వేశారు. అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లం కూడా ఉంది. ఆ ఉందని చెప్పి జనాలు వేలాదిగా వస్తున్నారు. మేడం మీరు పక్కకు వెళ్ళిపోండి, ఇబ్బంది కలుగుతుంది, మీ హెల్త్ కి ప్రాబ్లం, ఇబ్బంది కలుగుతుంది, మీరు పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి పక్కకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈలోగా వచ్చినటువంటి జనాలు ఒక స్లోగన్స్ రైట్ చేశారు, జై జగన్ జై జగన్ అని చెప్పేసి. ఆ స్లోగన్స్ రైట్ చేయడం వల్ల ఆవిడ జస్ట్ ఆ ఇన్కన్వీనియన్స్ కి చెవులు మూసుకుంది అంతే. అంతకు మించినటువంటి ఇన్సిడెంట్ అక్కడ ఏమీ జరగలేదు. మీరు వీడియోలన్నీ క్లియర్ గా చూడండి, అదే మీకు ప్రస్ఫుటం అవుతుంది. ఆవిడ తాలూకా ఆత్మగౌరవాన్ని భంగపరిచింది మేం కాదు. బజార్లో పెట్టి ఆవిడ తాలూకా ఆత్మగౌరవాన్ని కుటుంబం ముందు, సమాజం ముందు కించపరిచినటువంటి వ్యక్తులు మీరు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతమంది నేనెటో వెళ్ళిపోయాను, నేను ఎక్కడికో పారిపోయానని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, కేసులు భయపడిపోయే వాళ్ళం కాదు మేము. ఈ కేసులు ఏం కొత్త కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే అది కదా. మా నాయకులందరి మీద పెడుతున్నటువంటి కేసులే అక్రమ కేసులు. ఎవరి మీద పెట్టలేదు, ఈ జిల్లాలో ఎవరి మీద పెట్టలేదు. ఇప్పుడు కూడా అప్పలరాజు గారు జైల్లోనే ఉన్నారు. సో వాటికి జడిసిపోయే వాళ్ళు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో లేరు. కాకపోతే ఏంటంటే మొన్న కేసు పెట్టినటువంటి 21 మందిలో 20 మంది, నేను కాకుండా ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు యూనివర్సిటీలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. అమాయకులైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన చూద్దామని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళ మీద, అక్కడ లేనటువంటి వ్యక్తుల మీద, ఇంకా చెప్తున్నాను, ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి మీద, వ్యక్తి మీద, కోర్టులో తను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే కోర్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద
రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న రిజిస్టర్ ఆఫీస్ లో ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి మీద, అంటే అక్కడ లేనటువంటి వ్యక్తుల మీద, ఇవి నేను ఆథరైజ్డ్ గా రేపు ప్రెస్ మీట్ పెట్టేసి మీకు చూపిస్తాను తర్వాత, వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా కేసుల నుండి బయట పెట్టే ప్రయత్నంలో భాగంగా ఒక కోర్టుకు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఉపశమనం కల్పించాలనే భాగంగానే ఈరోజు ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము. అంతేగాని ఏదో కేసులు భయపడిపోయి వెళ్ళిపోయే వాళ్ళం కానే కాదు. ఇంకా మీకు చెప్తున్నాను, ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి, నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇది నిజమేది. మీరు కావాలంటే దాన్ని మీరు ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నేను ఒక గంటలో వచ్చి మీకు సరెండర్ అయిపోతాను. మీరు నా మీద మరి 10 కేసులు పెట్టుకోండి, నేనే ఇబ్బంది పడిన అది చేయను కూడా. ఇక ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మరొక సెల్ఫీ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది మీద కూడా మీరు కేసు పెట్టారు. వాళ్ళంతా కూడా యూనివర్సిటీలో చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, జగన్ అభిమానులు ఉన్నారు, అండ్ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి మీద మీరు ఎందుకు కేసు పెడుతున్నారు? కావాలంటే నా మీద 10 కేసులు పెట్టండి, నన్ను ఈ కేసులో పెట్టేయండి, కానీ వాళ్ళని కేసుల నుంచి విముక్తి చేయండి అని చెప్పేసి సెల్ఫీ వీడియోలు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు నేను పారిపోయానని మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఈ వివాదంలో అనవసరంగా మేము ఏమీ ఎస్ఐ ప్రవళిక గారిని అనవసరంగా మేము ఏమీ చేయలేదు, అగౌరవంగా కూడా ఎలా కూడా మేము ప్రవర్తించలేదు, మీరే అనవసరమైనటువంటి వార్తలు వేసి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన సెల్ఫీ వీడియోలో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎస్ఐ ప్రవళిక ఆమె మాకు బాగా తెలుసు, మా స్థానిక మహిళ, మేము ఆవిడతో ఎప్పుడూ టచ్ లో ఉండేటువంటి వ్యక్తులము, సో మా సమస్యలన్నీ కూడా ఆమె ద్వారా తీర్చుకున్నవి కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆవిడ హెల్త్ బాగాలేదు, అక్కడ ఓవైపు జగన్ అభిమానులందరూ కూడా స్లోగన్స్ చేస్తున్నారు జై జగన్ అని చెప్పేసి. ఆ నేపథ్యంలో మేము చెప్పిన విషయం ఏంటి అంటే పక్కకు జరగమ్మా అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాన్ని అటుగా ఇటుగా రాసేసి ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్కడ అఘోరపరిచిందే లేదు, అనవసరంగా వార్తలలో లేనిపోనివి వేసి మీరే అఘోరపరిచే విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆవిడ హార్ట్ కి స్టంట్ కూడా పడింది, అంతేకాకుండా హెల్త్ కండిషన్ బాగాలేదు, అందుచేతనే పక్కకెళ్ళు అన్న విధంగా నేను చెప్తే దాన్ని ఇంకో రకంగా చేసి అక్రమంగా అరెస్టులు చేసి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం, దాదాపు 2 సంవత్సరాల నుంచి మా పార్టీ వ్యక్తుల మీద అందరి మీద కూడా ఏదో ఒక అక్రమ కేసులు పెట్టడం ఇదంతా చూస్తూనే ఉన్నాం. కేసులకు భయపడే ప్రసక్తే లేదు, కాకపోతే అనవసరంగా అక్రమైన కేసులు మీరు ఎందుకు పెట్టాలని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాకుండా నేను ఎక్కడికి పారిపోలేదు, నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నా అని చెప్పేసి చింతాడ రవికుమార్ మరొక సెల్ఫీ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఆయన పైన ఉన్న కేసులు ఎత్తివేస్తే వెంటనే సరెండర్ అవుతానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు అమాయకులు అలాగే యూనివర్సిటీ విద్యార్థుల పైన కూడా కేసులు పెట్టారని, వాటిని కూడా ఎత్తివేయాలని చెప్పేసి ఆయన సెల్ఫీ వీడియోలో కోరడం జరిగింది. తను ఎక్కడికి పారిపోలేదని, ఎక్కడికి వెళ్ళిపోలేదని, కేసులకు అసలు భయపడనని చెప్పేసి ఆయన ధీమా కూడా వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడ లేని వారిపైన కేసులు పెట్టారని చెప్పేసి ప్రధానంగా ఆయన ఈ వీడియోలో ఆరోపించారు. స్లోగన్స్ ఏవైతున్నాయో జై జగన్ నినాదాలతో అక్కడ హోరెత్తిందని, ఆ క్రమంలో మహిళా ఎస్ఐ చెవులు మూసుకున్నారని చింతాడ రవికుమార్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన ఆల్రెడీ ఒక సెల్ఫీ వీడియో పెట్టారు, ఇది 2వ సెల్ఫీ వీడియోగా కనిపిస్తోంది. జనం రద్దీగా ఉండడంతో ఎస్ఐను పక్కకు తీసుకెళ్లామని చెప్పేసి చెప్పారు. మహిళా ఎస్ఐ గౌరవానికి తమ ఎలాంటి భంగం కలిగించలేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. సో మొత్తానికైతే ఆయన మరొక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. చింతాడ రవికుమార్ ఎస్ఐ ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఆయన మీద, అండ్ అలాగే మరొక 20 మంది మీద కూడా. సో ప్రస్తుతానికి పరారిలో ఆముదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కేసులు ఎత్తివేస్తేనే వెంటనే సరెండర్ అవుతానని చెప్పేసి వీడియోలో ఆయన స్పష్టం చేశారు చింతాడ రవికుమార్. ఆయనతో పాటుగా మరో 20 మంది పైన కూడా కేసులు
నమోదు చేశారు. వాళ్ళందరిపైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలి. వాళ్ళంతా కూడా యూనివర్సిటీలో చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జగన్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అక్కడ అనవసరంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టారని, అంత అవసరమైతే నా మీదనే 10 కేసులు పెట్టండి తప్పించితే వాళ్ళ మీద ఉన్న కేసులు అయితే ఎత్తివేయండి, ఎత్తివేస్తే ఇప్పుడే సరెండర్ అవుతారని చెప్పేసి కూడా ఆయన సెకండ్ వీడియో రూపకంగా, ఈ సెల్ఫీ వీడియో రూపకంగా ఆయన తెలియజేయడం జరిగింది. అండ్ ఆ ఎస్ఐ ప్రవళిక మాకు తెలిసినటువంటి వ్యక్తే, బాగా టచ్ లో ఉన్నటువంటి వ్యక్తే, అనవసరం ప్రచారం చేయకండి, మా మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తే నేను ఇప్పుడే సరెండర్ అవుతానని చెప్పేసి ఆయన ఈ సెల్ఫీ వీడియో రూపకంగా ప్రధానంగా స్పష్టం చేశారు.